నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ ఒగ్గాని బజ్జీ కేవలం బళ్ళారి స్పెషల్, అలాగే రాయలసీమ స్పెషల్ అంటుంటారు. అంతేకాదండోయ్, తెలంగాణలోని కూడా కొన్ని జిల్లాలలో ఈ ఒగ్గాని బజ్జీ చాలా ఫేమస్ అండి. ముందుగా నేనైతే పెద్ద ఉల్లిపాయలు 3 ఇలా సన్నగా అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే మీడియం సైజు టమాటాలు, ఎర్రగా పండిన టమాటాలు 3 ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 3/4 కప్పు పుట్నాలు ఇలా మిక్సీ చేసి ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 మిరపకాయలు కారానికి తగ్గ, ఇవి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను 10 వేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు బొరుగులు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో వీటిని మరమరాలు కూడా అంటారు. మార్కెట్లో ఉగ్గాని కోసం ఇలాంటి మరమరాలు చూసి తెచ్చుకోండి. ఈ మరమరాలు ఉంటేనే ఉగ్గాని చాలా టేస్ట్గా వస్తుందండి. ఇంకా వేరే మరమరాలు అయితే అవి తొందరగా మెత్తబడి ముద్దలా అవుతాయండి, ఇలా విడివిడిగా ఉండవు. ఇప్పుడు వాటర్లో ఒక 250 గ్రాముల మరమరాలను వేసుకొని బాగా నానబెట్టాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బొరుగులు మెత్తబడ్డాయండి, ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు వాటర్ నుంచి ఈ బొరుగులు మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అదే పెట్టుకోండి. దీంట్లో ఆయిల్ ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. చిటపటమన్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇప్పుడు ముందే మిక్సీ పట్టి పెట్టుకున్న మిరపకాయలు ఇందులో వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని, అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా మగ్గాలండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంకా కావాలంటే మీరు ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు, అలాగే ఆలు ముక్కలు సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అండి. కలుపుకున్నాక ఉల్లిపాయలు బాగా మగ్గడానికి 2 నిమిషాల పాటు మూతను పెట్టి తీసేయాలి. ఇప్పుడు బాగా మగ్గిందండి ఈ ఉల్లిపాయ. అలాగే ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్న బొరుగులు ఇందులో వేసుకోవాలి. వేసుకొని గరిటెతో ఇలా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందే మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి, అలాగే కావలసినంత ఉప్పు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉగ్గాని అయిపోయిందండి. ఇప్పుడు చివరగా కొత్తిమీరను గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూతను పెట్టి తీస్తే ఉగ్గాని రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బజ్జీ చేసుకోవడానికి ముందుగా బజ్జీ మిరపకాయలను తీసుకోవాలండి. నేనైతే ఒక 15 నుంచి 20 దాకా తీసుకున్నాను. వీటికి బాగా కడిగి ఇలా తొడిమెలున్న మిరపకాయలు తీసుకోవాలి. తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న మిరపకాయ విత్తనాలని తీసేయాలి. ఇలా తీసేయడం వల్ల మనం బజ్జీతో పాటు ఈ మిరపకాయ కూడా తినొచ్చండి. ఏదైనా తొందరగా బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఈ ఒగ్గాని మాత్రమేనండి, తొందరగా చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ బజ్జీను మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఈ మిరపకాయలు మొత్తము విత్తనాలు తీసి అన్ని మిరపకాయలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక నిమ్మకాయను పిండుకొని బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలాను, బజ్జీ మిర్చిని ముందే మధ్యలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నింటికి ఇలా ఈ మసాలాను స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ శనగపిండి తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, అలాగే సరిపడా ఉప్పు వేసుకొని ఒక మిక్సర్ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని రెడీ చేసుకోవాలండి. బజ్జీ బ్యాటర్ని ఇలా ఒకే వైపు తిప్పుకుంటూ బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక బజ్జీ తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగాక మనం ముందే స్టఫ్ చేసుకున్న బజ్జీని పిండిలో డిప్ చేసి ఇలా ఆయిల్లో వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా
ఒక్కొక్కటిగా వేసుకోవాలి బజ్జీలను. ఈ ప్యాన్ చిన్నగా ఉంది కాబట్టి నేను 3 వేసుకున్నానండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హై టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయిందండి. గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్ లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ అండి. ఇవి కూడా హై టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మాడిపోతాయని ఎక్కువగా కంగారు పడకుండా నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే ఇన్స్టాంట్ రెసిపీ. అందరూ టీ టైంలో అలాగే బ్రేక్ఫాస్ట్ లో ఈ బజ్జీలను చేసుకుంటారండి. ఉగ్గాని బజ్జీ అనేది చాలా స్పెషల్ అండి. తెలంగాణలో అయితే కొన్ని జిల్లాలో అయితే బజ్జీ ఉగ్గాని చాలా స్పెషల్ అండి. ఈ బజ్జీలు డీప్ ఫ్రై చేస్తుంటే ఇంట్లో మంచి అరోమా అండి. అలాగే బయట కూడా వస్తుంది. పెళ్లిళ్ళలో అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ లో కూడా బ్రేక్ఫాస్ట్ కి ఉగ్గానినే చేసి పెడతారండి. ఇది అంత ఫేమస్. ఇప్పుడు ఇవి కూడా గోల్డెన్ కలర్ గా వచ్చేసాయండి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్ ఐటెం ఉగ్గాని బజ్జీ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. ఉగ్గాని వేసుకొని అలాగే బజ్జీతో సర్వ్ చేసుకోవాలి. అలాగే నిమ్మకాయ కూడా సర్వ్ చేసుకోవాలి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి.